జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మే 18, 2025 నుండి మే 24, 2025 వరకు. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి. వారం ప్రారంభంలో ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. శని, బృహస్పతి ప్రభావంతో ఆరోగ్యం వారం చివరికి మెరుగుపడే అవకాశముంది. అలసట, తలనొప్పులు, అజీర్ణం వంటి సమస్యలు మీ శారీరక స్థితిని ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఆహార నియమం పాటించండి. సరైన నిద్ర తీసుకోండి. ఆర్థిక పరిస్థితి. ఈ వారం ఖర్చులపై నియంత్రణ అత్యవసరం. ఇంటి షాపింగ్లో వేగంగా ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొనవలసి వస్తుంది. రాహువు ప్రభావంతో అనవసర ఖర్చులు అధికంగా పెరుగుతాయి కాబట్టి కొన్ని ప్రణాళికలు ముందుగానే వేసుకోవడం మంచిది. కుటుంబం. వ్యక్తిగత సంబంధాలు. మీరు ఉదారంగా ప్రవర్తించడం వల్ల కుటుంబ సభ్యులు దానిని సద్వినియోగం చేసుకుంటున్నట్టు అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని తప్పుబడినట్టు అనిపించే అవకాశం ఉంది. అటువంటి సమయంలో అనవసరంగా బాధపడకుండా గమనించి నయంగా వ్యవహరించండి. ఉద్యోగం, కెరీర్. ఈ వారం పనులను వాయిదా వేయకండి. ఆలస్యం వల్ల మంచి అవకాశాలు చేజారిపోతాయి. సీనియర్ల నుదార్పు పొందాలంటే మీరు సకాలంలో పనిని పూర్తి చేయాలి. సమర్థంగా పని చేయడం వల్ల ఉద్యోగ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల పరిస్థితి. ఈ వారం విద్యార్థులు పాత ఫోటోలు చూస్తూ నోస్టాల్జియాలో కొంత సమయం గడిపే అవకాశముంది. ఇది ధ్యాసను దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి అధ్యయనంలో ఫోకస్ ఉండాలి. జ్ఞాపకాలతో పాటు ప్రస్తుత బాధ్యతలపై దృష్టి పెట్టండి. గ్రహాల ప్రభావం. బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యంలో ప్రారంభంలో ప్రభావం ఉంటుంది కానీ వారాంతంలో మెరుగుదల ఉంటుంది. రాహువు 9వ ఇంట్లో ఉండటం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు ముందుగానే ప్లాన్ చేయాలి. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణ జపించండి. ఇది ఆత్మబలం, ఆర్థిక స్థిరత్వం మరియు ఆరోగ్య శుభతను మెరుగుపరుస్తుంది. వారపు ఫలితాల సంక్షిప్తం. ఆరోగ్యం. ప్రారంభంలో జాగ్రత్త అవసరం. వారాంతంలో మెరుగుదల. ఆర్థికం. ఖర్చుపై నియంత్రణ అవసరం. సంబంధాలు. ఉదారతను సద్వినియోగం చేసుకోవడం వల్ల నిరాశ. కెరీర్. ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయండి. విద్యార్థులు ఫోకస్ కోల్పోకుండా చదువుపై దృష్టి పెట్టండి. ఈ వారం మిథున రాశి వారికి శాంతిగా ఆలోచనతో వ్యవహరిస్తే ఆరోగ్యం, ఆర్థికం మరియు కెరీర్లో బలమైన మార్పులు తేలికగా సాధ్యపడతాయి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.